తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని కొవ్వూరు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. సీసీ రోడ్డు ప్రారంభానికై ముందే బీటలు పారాయని పనులు నాసిరకంగా జరిగాయని తెలిపారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్మశాన వాటిక అభివృద్ధి, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని బిల్లులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన కోరారు. మా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా బండ్రేవగుట్టు కొవ్వగట్టు సీసీ రోడ్డు వేసి ఉన్నారు. సీసీ రోడ్డు వేసి సుమారుగా 45 రోజులు అవుతున్నది. ఆల్రెడీ వేసిన 15 రోజులకే నాణ్యత ప్రమాణాలు లేవని చెప్పి నేను ఏప్రిల్ 6వ తారీఖున కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చున్నాను. ఆ కంప్లైంట్ ప్రకారం కలెక్టర్ గారు దాని మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని పంపి ఉన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఆ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా తేడా వచ్చినా మాది బాధ్యత అని చెప్పి నాకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చాను. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని అడగగా వివరణ కోరగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు వేసవికాలం వేసే రోడ్లు బీటలు తీస్తేయండి, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి వివరణ ఇచ్చి ఉన్నారు. అంటే మాకు తెలియక అడుగుతున్నాను, ఈ వేసవికాలం వేసే రోడ్లు ఇడిపోయేటప్పుడు ఇంక వేసవికాలం రోడ్లు వేయడం దేనికి? కాబట్టి ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అధికారులని మీద చర్య తీసుకుని ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి అతని బిల్లు ఆఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. పాయింట్ 1, మా పక్క గ్రామం అయినటువంటి చెల్లూరు గ్రామానికి సంబంధించిన ఎక్స్ ఎంపీటీసీ నల్లమిల్లి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి అలియాస్ వెంకన్నబాబు గారు అభివృద్ధి చేస్తాను నేనని చెప్పి ముందుకొచ్చి ఉన్నారు 2 సంవత్సరాల క్రితం. చాలా అభినందనీయం, ఆనందనీయం. కానీ అభివృద్ధి మోటున ఆయన చేసే అవినీతికి నేను ఈరోజు అడుగుతున్నాను. సుమారుగా ఆయన సోషల్ దానికి ప్రతి రూపాయికి కూడా ఓచర్ విధానం ఉండాలి. ఏముంది నీ దగ్గర అని అడుగుతున్నాం. నేను మీకు ఎవరికి కూడా సమాధానం చెప్పవసరం లేదు. నేను అభివృద్ధి చేస్తానంతే, కానీ లెక్కలు చెప్పే పని లేదు అని ఆయన అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. దీని మీద కూడా నేను తొందరలో కలెక్టర్ గారిని కలవడానికి కలుస్తానని చెప్పి మీ పత్రికా విలేకరుల ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకి విలీనం అయిన తర్వాత 3 తెరలు ఆల్రెడీ కలెక్టర్ గారిని కలిసి ఉన్నానని చెప్పి మీ అందరికీ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా పరిష్కారం దొరకలేదు. ఒకవేళ ఈ సమస్యకి పరిష్కారం దొరకని యెడల భవిష్యత్ కార్యాచరణ హైకోర్టులో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను.